నమస్కారం. మీ డాక్టర్ చిన్నమై లంజిరెడ్డిని. గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. ఏసీ గదుల నుంచి బయటకు రావాలి. ఐఏఎస్ ఐపీఎస్ల వ్యవహార శైలి మారాలి. ఫీల్డ్కు వెళ్ళాలని పదే పదే చెప్తున్నాం. ట్రైనింగ్లోనే కొందరు సెటిల్మెంట్ స్టార్ట్. శంకరన్, శేషన్, మన్మోహన్ ఆదర్శంగా తీసుకోవాలి. రాజకీయ నేతలతో కలిసి తప్పులకు ఆఫీసర్ల ప్రోత్సాహం, చట్టాలను అమలు చేయాల్సింది అధికారులే. వ్యవస్థ ఎటుపోతుందో నాలో అసంతృప్తి. సీఎం రేవంత్ మాజీ ఐఏఎస్ గోపాలకృష్ణ కర్మయోగి పుస్తకావిష్కరణ అంటూ ఈ మాజీ ఐఏఎస్ గోపాలకృష్ణ సంబంధించినటువంటి ఆ కర్మయోగి అనే పుస్తకావిష్కరణలో అన్నటువంటి మాటలు. నేను ఫీల్డ్కి వెళ్ళాలని పదే పదే చెప్తా ఉన్నా, బట్ వెళ్ళట్లేదు. కొంతమంది ట్రైనింగ్లోనే స్టార్ట్ చేస్తూ ఉన్నారు. ఏం స్టార్ట్ చేస్తున్నారు? సెటిల్మెంట్లు స్టార్ట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి అది మారాలి, మార్చుకోవాలి. అప్పటి శంకరన్నో, శేషన్నో, మన్మోహన్ సింగ్నో ఆదర్శంగా తీసుకోండి అని చెప్పి ఇక్కడ తను నిన్న అన్నటువంటి మాటలు చూసినాం. కానీ ఇక్కడ వాళ్ళ పైన ఒత్తిడి తీసుకొచ్చేది ఎవరు? వాళ్ళని ఇబ్బందులకు గురి చేసేది ఎవరు? రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు వాళ్ళని వాడుకొని వాళ్ళని ఒత్తిడికి గురి చేసి, వాళ్ళు చెప్తే వినకపోతే ఒత్తిడికి గురి చేసి మరి వాళ్ళతోటి అట్లాంటి పనులు చేపిస్తారు. సో ఇక్కడ రెండు రకాలు ఉన్నది. అంటే ఆ అధికారులే వాళ్ళకై వాళ్ళు వచ్చి సార్ ఇట్లా చేద్దాం, అట్లా చేద్దాం, ఇట్లయితే మనకు పైసలు వస్తాయి, అట్లయితే ఇట్లా కమిషన్లు వస్తాయి ఏమన్నా చెప్తారా? అది కాదు కదా. మీరు ఒత్తిడికి గురి చేసి ఏమేమి చేస్తే మనకు కలిసి వస్తుందని చెప్తే వాళ్ళు కూడా ఇంత మీరు ఎట్లా వెనకేసుకుంటారో వాళ్ళు కూడా ఆ ప్రయత్నం చేసుకుంటూ ఉంటారు. ఎంతోమంది అవినీతి అధికారులను చూసినాం. కలెక్టర్ల కర్మ, ఎవరైనా ఏ అధికారైనా వాళ్ళకు అవకాశం ఉన్న కాడికి దండుకునే ప్రయత్నం చేస్తాడు. కానీ నేనేమంటా ఉన్నానంటే ఎటు తిరిగి అన్నిటికీ మూలం ఒకటే అన్నట్టు, అన్నిటికీ మూలం ఒకదానే ఉన్నదన్నట్టు రాజకీయాలు, రాజకీయ పార్టీలు, ఆ నాయకులే మొత్తాన్ని సమాజాన్ని భ్రష్టు పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఏ దానివల్ల అయితే బాగుపడుతుందో, దేనివల్ల అయితే మంచి జరుగుతుందని ఊహిస్తూ ఉన్నామో, ఏదో అంటారు కదా అదే బలం అదే బలహీనత అన్నట్టు, కాయిన్కు ఒక నాణానికి రెండు వైపులా ఉన్నట్టు బొమ్మ బొరుసు లెక్క మంచి అనడం ఉంది, చెడు అనడం ఉంది. జస్ట్ లైక్ మొబైల్ ఫోన్. మనం మొబైల్ ఫోన్ ఎలా ఎంత మంచి అంటే వాడుకున్నోడికి వాడుకున్నంత. మొబైల్ ఫోన్లోంచి ఆయన జాబు చేయొచ్చు, డబ్బులు సంపాదించుకోవచ్చు, ప్రతి ఒక్కరితో టచ్లో ఉండొచ్చు, బ్రహ్మాండంగా కమ్యూనికేషన్లా కొనసాగించవచ్చు. అదే దాన్ని నెగిటివ్గా వాడుకునేటోడికి దానంత దరిద్రం ఇంకోటి లేదు. దాంట్లో ఏమైనా కావచ్చు. దాని ద్వారా నాశనం కూడా అయిపోవచ్చు. మొత్తానికి మొత్తం అన్ని రకాలుగా నాశనం అయిపోవచ్చు. ఉన్న జాగాలనే ఫోన్తోనే ఉన్న జాగాలనే నాశనం అయిపోవచ్చు. అట్లనే రాజకీయాలలో కూడా మంచి చేస్తామని చెప్పి నాయకులు రావడం, సమాజ సేవకు మేము ముందుంటామని చెప్పడము, ఆ తర్వాత దాన్ని గాలికి వదిలేసి తీసుకొచ్చి మొత్తానికి మొత్తం వాళ్ళకు ఉన్నటువంటి అన్ని అవకాశాలను వాడుకొని అటు కబ్జాలు, అటు ఆక్రమణలు, ఇటు అవినీతి, విపరీతమైన దోపిడీ, ఇవన్నీ కూడా ఎట్లా మొదలవుతాయి అంటే వాళ్ళకి ఈ అధికారం ఒక్కసారి చేజిక్కినాక అధికారులతోని మాట్లాడి మనము ఇది చేస్తే ఎట్లా దొబ్బొచ్చు. ఏదైనా కూడా చూడండి, ఏదైనా ఒక పని చేస్తేనే పైసా పుడుతుంది, లేకపోతే పుట్టది. అంటే పనిలే చేయకపోతే అసలు పైసలు రావు. కాబట్టి ఎంత పెద్ద పని పెట్టుకుంటే అంతగానం కమిషన్లు తినవచ్చు, అంతగానం అందులోంచి ఏమైనా జరగవచ్చు. ఫర్ సపోజ్ ఇప్పుడు ఇలా మూసి ప్రక్షాళన ఉంది. ఏదో 10,000 కోట్లు 20,000 కోట్లు అయితే అది దాని లెక్కలన్నీ కూడా తీయాల్సి వస్తుంది, పారదర్శకంగా ఉండాల్సి వస్తుంది, అయిన పనితోనే చెప్పాల్సి వస్తుంది. జస్ట్ లైక్ కాళేశ్వరం. ఇప్పుడు ఇక్కడ 1,50,000 కోట్లల్లో నువ్వు ఆ పని ఎంత అయింది, నెలకెళ్ళి ఎంత తీసిర్రు, ఎంత పోయింది, ఏమైంది, అది లెక్క పత్రం ఏముండదు కదా. దానికి ఎంత లెక్క తీసినా దొరకదు. మిషన్ కాకతీయ లెక్క సేమ్. గతంలో మిషన్ కాకతీయ భగీరథనన్న పైపులు కనబడ్డాయి, కానీ మిషన్ కాకతీయలా గతంలో కేసీఆర్ హయాంలో వాళ్ళ కార్యకర్తలు మంచిగా బతికిపోయారు. సరే ఇలా పుట్టినరోజు నాడు వాళ్ళ తప్పులు ఎందుకు కానీ, అయితే మట్టి ఎంతని తీసిండ్రు, ఎట్లని తీసిండ్రు, ఎన్ని పుడికలు తీసిర్రు, ఎన్ని చెరువులు తీసిర్రు, ఎంత లెక్క, దాన్ని కొలిచేటోడు ఎవడు, దాని ఉండొచ్చు పారామీటర్సు. అయినప్పటికీ కూడా దానంత బ్రహ్మాండమైన పథకం ఇంకోటి లేదు. అంటే డబ్బులు సంపాదించుకోవడానికి. అట్లనే ఇక్కడ ఏదైనా సరే పనులు చేసేటప్పుడే ముందే ఏ పని చేస్తే మనకు ఎంత కలిసి వస్తుందనే లెక్కల అధికారులు చెప్తారు. దాని ప్రకారమే నాయకులు ముందుకు వస్తారు. అయితే ఇక్కడ నేను అనేది ఏంటంటే, మనం చెప్పేటప్పుడు నీతులు చెప్తాము, కానీ రాజశేఖర్ రెడ్డి లాంటోడు కూడా ఆ ఐఏఎస్ శ్రీలక్ష్మి, మాజీ ఐఏఎస్ శ్రీలక్ష్మి చూసినాం కదా, ఆమె కూడా జైలుకు పోయే పరిస్థితి వచ్చింది తన పరిపాలనలో. అంటే అధికారులని మభ్యపెట్టి, అధికారులని ప్రలోభపెట్టి పనులు చేయించుకొని వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టే మీరే నీతులు మాట్లాడుతుంటేనే చూడడానికి జర ఎబ్బెట్టుకుంది. తప్పులు చేసే మీరే చెప్పడం అనేది ఎబ్బెట్టుకుంది.